కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో భూ వివాదం చోటు చేసుకుంది. తమకు చెందిన 22 సెంట్ల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని భూ యజమాని కర్లచర్ల చంద్రిక అధికారులను వేడుకున్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 166/1 ఉన్న 22 సెంట్ల భూమిని ముమ్మిడి దొరబాబు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గొంచాల గ్రామానికి చెందిన భూ యజమాని కర్లచర్ల చంద్రిక మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 సంవత్సరాల క్రితం పసుపు కుంకుమ నిమిత్తం తన పేరుపై 30 సెంట్ల భూమి నమోదు చేయబడిందని తెలిపారు. అనంతరం జాతీయ రహదారి నిర్మాణంలో 8 సెంట్ల భూమి పోవడంతో ప్రస్తుతం 22 సెంట్లు మాత్రమే మిగిలిన్నాయని చెప్పారు. ఈ భూమిని సరిహద్దు రైతు ముమ్మిడి దొరబాబు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ భూమికి సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారని తెలిపారు. అయితే కలెక్టర్ ఆదేశాలను కూడా అధికారులు అమలు చేయడం లేదని, తమ కుటుంబానికి న్యాయం జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కర్లచర్ల చంద్రిక కన్నీటి పర్యంతమయ్యారు. పాస్బుక్ సర్వే రిపోర్టు దగ్గరికి వెళ్ళామండి. వీళ్ళు అద్దరు ఎదురుగా రోజు కొట్టును తీసేసి అందుకని కట్టగారి దగ్గరికి వెళ్తాం మేము. ఆయన వేరే మండలం నుంచి ఆ సర్వేలు పెట్టించి వాళ్ళు సర్వే చేసి మాకు గట్లే వేసుకోమని కలెక్టర్ చెప్పారు. అది కూడా స్ట్రాంగ్గా వేయించుకోమని స్ట్రాంగ్గా వేసుకోమని చెప్పారండి కలెక్టర్ గారు. మరి వాళ్ళు ఒక రోజు అర్ధరాత్రి కాడ గట్లు తీసేసారండి, ఇంకో రోజేమో రాత్రి అర్ధరాత్రి కాడ దున్నేసారండి కాపును పెట్టించి. మరి ఇవన్నీ చేసినప్పుడు స్ట్రాంగ్గానే వేసుకోమని చెప్పారండి. మాకు వేరే ప్రత్యేక బృందాలు పెట్టారండి సర్వేను. ఆ సర్వే చేసిన తర్వాతే మాకు ఇలా చెప్పారండి కలెక్టర్ గారు, మీరు స్ట్రాంగ్గానే వేసుకోండి అమ్మా చెప్పారు. సత్కోవనండి. 42 సంవత్సరాలు అయిందండి ఈ భూమి కొనుక్కుని. మేము 42 సంవత్సరాలు అప్పటి నుంచి నేను పండించుకుంటున్నామండి. ఇక్కడ నాకున్నది కాంతో కొంత 3 అమ్మాయిలకి ఇచ్చుకున్నానండి. భూమి ఉందని కొలిపించడం, ఏడిపించడం, మీద నుంచి పోయేలాగా ఉన్నారండి. ఇంటి పక్కిళ్ళే అంత సీడ్గా ఉంటున్నారండి వాళ్ళు. మూడు దొరబాబు అండి. 3 దొరబాబు మా చిన్నాన్నగారు మనవడు, మళ్ళీ మాకు కావాల్సినడే. చాలా దారుణంగా ఏడిపిస్తున్నారండి. ఎన్ని రకాలుగా ఏడిపిస్తున్నారో ఏం చేయాలన్నది కూడా నాకు టెన్షన్ వచ్చేసిందండి. నాకు నీరసం వచ్చేసింది. అమ్మాయి ఏమో ఏదో టైలరింగ్ చేసేది, ఆ టైలరింగ్ కూడా చేయలేకపోతుందండి. అమ్మాయి బెంగటేసుకుందండి. చాలా దారుణంగా ఏడిపిస్తున్నారు, చాలా దారుణంగా ఇచ్చుతున్నారండి. బాబు మీరే కాపాడాలి మమ్మల్ని, మా అమ్మాయిని మమ్మల్ని మీరే కాపాడాలి. దానికి 2 అమ్మాయిలండి బాబు, ఏ ఆధారం లేదండి. నమస్తే అండి మీడియాకి. మా కర్లచర్ల చంద్రిక అన్న వ్యక్తి మా వదిన గారండి. నేను తనకి మరిదిని అవుతానండి. తిమ్మాపురం గ్రామంలో 166/1 సర్వే నెంబర్లో ఎకరం 37.5 సెంట్లు భూమి కలదండి. అందులోనండి ఎకరం 3 సెంట్లు భూమి NH 216కి రోడ్డు తీసుకున్నారండి. ఇంకా మాకు 34.5కి ఒక పక్క 18, ఒక పక్క 18 గాను ఇచ్చారండి. ఈ 18 సెంట్లలో కాచర్ల చంద్రికాదేవి భూమికి వెనకాల రైతులు ఒక రోజు నైట్ కబ్జా చేసండి, గొట్లు తొలగించండి, దున్నేశారండి. ఈ విషయం కలెక్టర్ గారి పరిధిలో తెలియపరిచామండి. కలెక్టర్ గారు వెంటనే స్పందించి వాళ్ళని బైండ్ అవుట్ చేయమని స్టేషన్లో పెట్టమని చెప్పేసి అన్నారండి. మేము ఆ గొట్లు కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలోనే పోలీసుల ప్రొడక్షన్తో మేము గొట్లు వేసుకున్నామండి. మేము ఎకరం కలెక్టర్ గారు ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కదండి మమ్మల్ని స్ట్రాంగ్గా గట్లు వేసుకోమని చెప్తారు, స్ట్రాంగ్గా వేసుకోమని చెప్పారండి. ఇంకా స్తంభాలు వేసుకోమని కూడా చెప్పారండి కలెక్టర్ గారు. ఇలా మా నాన్నగారు వ్యవసాయం చేయలేకపోతున్నారు, నేను కొంచెం అదే ఆకుకూరలు అవి పెట్టుకుంటానని చెప్పానండి. కలెక్టర్ గారు అలాగేనమ్మా అన్నారు. అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదండి ఇస్తారు కలెక్టర్ గారు ఏనని. ఆయన అయితే నిజంగా చెప్పాలంటే దేవుడితో సమానమేంటి కలెక్టర్ గారు. మరి అన్నీ అంత అలాగ దృష్టితో వేరే సర్వేలు పెట్టించి అన్నీ చేయించారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. ఆయనకి 100,000 వందనాలండి బాబు. నిజంగా మనం వెళ్ళిన తర్వాత కూడా మన కంప్లైంట్ కూడా ఎంతో క్షుణ్ణంగా చూస్తున్నారండి ఆయన. ఎక్కడా కూడా మనల్ని ఇదిగా పక్కకి త్వరగా వెళ్ళిపోమని చెప్పడం కూడా లేదండి. మనం ఎంతసేపు మాట్లాడినా అంతసేపు తీసుకుంటున్నారండి ఆయన, వింటున్నారు మన బాధల్ని.
మాకు న్యాయం చేయండి సార్. నేను ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాను. అంటే ఎలాగా భర్త లేడు కదా, తండ్రి రొమ్ము లొంగిపోయాడని చెప్పి ఈ దౌర్జన్యానికి వచ్చారండి వాళ్ళు. మీద నుంచి బోనక చూస్తున్నాడండి. దౌర్జన్యానికి వచ్చారండి. వాడికి ఇంకా మాకు నేను పట్టుబట్టింది. చెప్పకూడదు కానీ చాలా అసభ్యకరంగా కూడా మాట్లాడాడండి. చెల్లెలనైనా సరే నేను ఇంట. నమస్తే అండి. మా ఊరు గొంచాల గ్రామం అండి. నా పేరు కాలచర్ల చంద్రిక. మాది తిమ్మాపురం రూరల్లో ఎకరం 37 సెంట్లున్నర భూమి ఉందండి మాకు. మా చిన్నాన్నగారిది మాది కలిపండి అది. మా నాన్నగారు మాకు కట్నపూర్వకంగా 20 సంవత్సరాల క్రితం మా అమ్మగారు నాకు రాసిచ్చారండి 30 సెంట్లు. అది రోడ్డుకి తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత మొత్తం ఎంత తీసుకున్నారు, ఎకరం 3 సెంట్లు తీసుకున్నారండి. ఎకరం 3 సెంట్లు తీసుకుని మాకు ఇటు 18 సెంట్లు, ఇటు 18 సెంట్లు ఇచ్చారండి. నాకు 30 సెంట్లు అప్పటికే రాసేసారండి మా అమ్మగారు. 2006లో రాశారండి. ఇప్పటికి రాసి 20 సంవత్సరాలు అయిందండి నాకు. అందులో నాకు 8 సెంట్లు భూమి పోయిందండి. 8 సెంట్లు భూమి పోయి 22 సెంట్లు మిగిలిందండి. అది ఇప్పుడు ఈ వీళ్ళు మా మా వెనకాల భూమోళ్ళు కలిపి అమ్మన్నారండి 4 సంవత్సరాల క్రితం. కలిపి అమ్మంటే మేము మా నాన్నగారు నా ఇద్దరు పిల్లల్ని పోషించుకోవాలి. నాకు వేరే ఆధారం ఏమీ లేదు. మా హస్బెండ్ లేరు, మా నాన్నగారండి. ఇంకా మా నాన్నగారికి వయసు కూడా చూస్తున్నారు కదా మీరుని, వ్యవసాయం చేసి ఇదిలో లేరు మా నాన్నగారు. ఇలా ఉండగా ఏదో చేసుకుంటున్నాం కదా, ఉన్నది కదా అనేసరికి అమ్మమన్నాడండి వాళ్ళతో కలిపి. నేను అమ్మను అనేసరికి ఇలా పెట్టాడండి అబ్బాయి. ముమ్మిడి దొరబాబు అండి. ఆయన 3 ఎకరాలు ఉందండి. మా వెనకాల ఉన్నదంతా ఆయనదేనండి. 3 ఎకరాల పైనే ఉందండి 3 ఆయనకి. ఎకరాలు 30 సెంట్లు ఉందండి ఆయన. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఊరండి, మా కుటుంబంలో కూడా కావాలని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఉండగానే ఒక రోజు అర్ధరాత్రి గొట్టలు తీసేశారండి. ఆయన పర్యవేక్షణని కూడా నైట్ 11 గంటల దాకా ఉంచి పంపించేశారండి. మాతో పాటుగా వాళ్ళని కూడా ఉండిచ్చారు. మరి ఆ తర్వాత ఇంటికి వస్తామండి. మాకు ఇంకా అవుతుందేమో, ఇది కలెక్టర్ గారు చేతుల్లో ఉంది కదా అనుకున్నాం. మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇలాగా మళ్ళీ దున్నేశారండి. ట్రాక్టర్ తీసుకొచ్చి మళ్ళీ మా ఊరు ట్రాక్టర్ అయితే తెలిసిపోద్దని చెప్పి ఎక్కడి నుంచో ట్రాక్టర్ తెప్పించి ఆ ట్రాక్టర్తో దున్నించేశారండి ఒక రోజు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎన్నాళ్ళైందమ్మా? ఏ కలెక్టర్ గారు తెలుసా? పేరు చెప్పగలరా? హరీంద్ర ప్రసాద్ గారండి. ఇప్పుడున్న కలెక్టర్ గారి దగ్గర వెళ్తే ఆయన మాకు అన్ని చూసి ఇక్కడ సర్వే చేయించి ఆ రిపోర్ట్ వచ్చాక మీ అమ్మ గట్టులు తీసేయడం ఏంటి, అది చాలా తప్పు అని చెప్పి బైండో చేయమని చెప్పారండి. సీసీకి చెప్పారు. చెప్పిన తర్వాత ఓ రోజు మళ్ళీ దున్నేశారండి. దున్నేస్తే మళ్ళీ వెళ్ళి కలెక్టర్ గారు ఇలా దున్నేశారని స్పందనకి వెళ్ళి చెప్పానండి నేను. చెప్తే నన్ను చూసిన వెంటనే ఆయన అన్నారు, అదేటమ్మా మీకు గట్లు వేసుకోమని అప్పుడే చెప్పాను కదా అన్నారు. సార్ మరి మళ్ళీ దున్నేశారు సార్ నేను మీకు అని అడిగారండి. వీళ్ళు స్టాంపు గుద్దు ఇవ్వడానికి మాకు తెలియదు. వెంటనే ఫోన్ చేసామండి వీళ్ళకి, సీసీ గారికి. అది ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు, అదేంటి స్టాంప్ వేసి ఎవరో కలెక్టర్ గారు మాటే అక్కడ అని చెప్పారండి. ముమ్మిడి దొరబాబు గారండి స్టాంప్ వేసి ఇచ్చారు. మాకు న్యాయం, నాకు ఇద్దరు ఆడపిల్లతో నాకు ఇది తప్ప వేరే ఆధారం లేదండి. మాకు ఎకరాలు ఏం భూమి లేదు, ఇది తప్ప నాకు వేరే ఆధారం లేదండి. అంత దౌర్జన్యం అర్ధరేత్రిగాడ అంత గొట్లు తీసేసి దౌర్జన్యం చేశాడు కదా. ఇప్పుడు మరి నిన్న చెప్పినవన్నీ అసత్యాలండి. అందులో ఒక సత్యం కూడా లేదు. అది కూడా అసత్యమే అండి. ఇప్పుడు గవర్నమెంట్ మాకు భూమి ఉన్నదని చెప్పి పాస్బుక్ ఇస్తే మాకు ఇస్తారు కానండి. గవర్నమెంట్ ద్వారా వస్తే ఇస్తారు కానీ అలా వచ్చేసి ఇలా ఉంటే ఇప్పుడు విఆర్ఓ గారు మాకు ఇప్పించచ్చు కదండి. నేను ఆడపిల్లలతో ఉన్నాను, ఇంకో 2 ఎకరాలు. మరి నేను